పేరున అందరూ ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీఎం. నా పేరు ఆర్ రామప్ప నాయక్. నేను జేబీఎంరావు భారత్ పార్టీ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంగా జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆయన ఆదేశిస్తే, ఆయన ఆదేశాల మేరకు మేము గానదిన్న మండలం పెనుకచెర్ల గ్రామానికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో శేక్షావళి మా దగ్గరకు వచ్చి మాకు అన్ని రకాల కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మా భూమిని మాకు ఇవ్వకోకుండా ఎంఆర్ఓ మేడం గారు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. ఒక అవిటోడని కూడా చూడకుండా ఎన్నోసార్లు తన కారణం చుట్టూ తిప్పుకుంటున్నారు. మాకు మీ పార్టీ తరఫున న్యాయం చేయండి అని చెప్పి అడిగితే మేము జేబీఎంరావు భారత పార్టీ ఆర్డర్లో కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన తర్వాత వెంటనే ఆర్టీఓ గారిని సమర్పించారు. ఆర్టీఓ గారు ఒక్కడిగా చెప్పారు లైవ్ లో కూడా, సంబంధిత గాలదిన ఎంఆర్ఓ మేడం గారికి మీరు 22వ తారీఖు లోపల శేక్షావళి భూమిని శేక్షావళికి అప్పు చెప్పాలి అని చెప్పడం కూడా జరిగింది. అయినప్పుడు కూడా ఆర్టీఓ మాటను కూడా తొంగలో తొక్కుతూ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు గాలదిన్నకు ఎంఆర్ఓ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా జేబీఎంరావు భారత తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం మేము ఇంత పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఒక వికలాంగుడు ఇన్నిసార్లు తిరిగినా కూడా గాలదిన్న ఎంఆర్ఓ మేడం జాలి చూపించలేదంటే అది ఎంతవరకు న్యాయం అనేది కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఎవరైతే గత 2 సంవత్సరాల నుంచి గాలదిన్న ఎంఆర్ఓ మేడం బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అనేక మంది రైతులు లబోదిమో అనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మేము ఒక వీడియో రూపంలో తీయడం కూడా జరిగింది. కావున వెంటనే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి శేక్షావళి విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి గాలదిన్న ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా జేబీఎంరావు భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తాం. అలాగే మా శేక్షావళి భూమిని శేక్షావళికి అప్పు చెప్పేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉందని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి గుర్తు చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. నేను పెనకచెర్ల గ్రామం శేక్షావళి అల్లవాస్ కుమారుని. ఎంఆర్ఓ గారికి ఎప్పుడు పోయినా కానీ 20వ తారీఖు చేస్తా 10వ తారీఖు చేస్తా కలెక్టర్ ఆఫీస్కి వచ్చింటే ఈడు కూడా కలెక్టర్ దగ్గర చెప్పింది ఆయమ వెంటనే చేసే ఇతను వచ్చినాడా లేదా అని కలెక్టర్ అడిగితే ఆయన చూసి కలెక్టర్ మేడం లేదు చేసేస్తాను ఇతను వచ్చినాడా లేదా అని అడిగితే వచ్చినాడని చెప్తాంది. వచ్చినాడని చెప్పింది. 24వ తారీఖు కంపల్సరీ ఇన్నాళ్ళు డేట్ అయిపోయింది. 24వ తారీఖు అవి చేసేస్తానని చెప్పింది. నేను ఎప్పుడన్నా వస్తే కాలు లేదని అటుకే రావాకి ఇటు ఆడే ఉండి ఫోన్ చేయమంటుంది. మళ్ళీ ఇంకోటి ఎంఆర్ఓ మేడం ఏమంటుంది, వాళ్ళు గొలుసుకి ఆయన వాళ్ళ కళ్ళు ఉండి డబ్బులు ఇప్పించుకొచ్చుకున్నాడు వాడు వరాది. దానికి వరాది చెప్తే చేస్తానంటది, అంతవరకు చేయనంటది. వాళ్ళని తోలుకొని వస్తాడు వరాదిగా డబ్బులు ఇప్పించుకొని ఆ గుట్ల కింద చెట్ల కింద ఉండి అక్కడక్కడ వాళ్ళ కింద మాట్లాడుకొని పంపిస్తారు. మేడం ఉండి వాళ్ళు ఫోన్ చేయమంటే లేదు మేడం వాళ్ళు ఎట్టలేదు అని చెప్పి ఊరికి నిలబడుకుంటాడు. అంత కథ అంతా వరాదిది ఎంఆర్ఓ మేడం లేదు. అంత వరాది డబ్బు ఇప్పించుకొచ్చి వీళ్ళేందో పార్ట్నర్ చేస్తున్నారు. ఇట్లా ఎంఆర్ఓ మేడం కలెక్టర్ గారు ఓసారి కలెక్టర్తో కోర్టు నుంచి వచ్చింట అటు పట్టు మేడం అంటే కోర్టు వచ్చింటే కోర్టుతోనే చేయించుకోమంటారు. కోర్టుతో దాన్ని చూసి వాళ్ళు కోర్టు వాళ్ళు తీర్పిచ్చి పంపించినప్పుడు ఏం చేయాలా వాళ్ళు చేయాలా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు చేయాలా. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వీళ్ళు వచ్చినారా లేదని ఏమని అడిగితే వచ్చినారు ఎన్నేళ్ళ రాబట్టి అప్పుడే నువ్వని చెప్పంటే నేను రాక నుంచి తిరుగుతుందని చెప్తుంది. అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా ఎప్పుడు చేసేది ఏమైనా మాట్లాడితే చేస్తాను 20వ తారీఖు చేస్తా 14వ తారీఖు చేస్తా 8వ తారీఖు ఇట్లా డేట్లు దాటించుకుంటూ పోతుంది. మీ అందరికీ నమస్కారం. అందరికీ జై భీమ్. ఈరోజు జేబీఎంరావు భారత్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాలదిన్న మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన శేక్షావళి భూమిని అక్కడికే ఆ ఊర్లోనే కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు. గత 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల కిందటి నుంచి కూడా సాగులో వాళ్ళే ఉంటున్నారు. మనకి గౌరవ హైకోర్టు
ఇన్ ది కోర్ట్ ఆఫ్ అడిషనల్ సివిల్ జడ్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ అనంతపూర్ గారికి రాయడం ఏమంటే, అయ్యా ఇది భూమి వీళ్ళదే, డిఫెండెంట్ కూడా నిల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక్కడ గమనిస్తే ప్రైవేట్ .1 షేక్ శిక్షావల్లి ఫర్ డిఫెండెంట్ నిల్ అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ గౌరవ ఆర్డీఓ గారు గమనించాలా. అలాగే అదే మండలంలో ఎంఆర్ఓ గారు అది కూడా మీరు గమనించాలా. ఈరోజు జేబీఎం భారత్ పార్టీ మేము ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఎన్ని రాస్తా రోకలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి గత 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కూడా గడిచిపోవస్తుంది. అదే నియోజకవర్గానికి మండలం, అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బండారు శ్రావణి గారికి ఇది కనిపించట్లేదా? మీరు సంచులు మూట వేసుకొని, సంచులు భుజాన వేసుకొని డబ్బుల కోసం తిరుగుతున్నారు. మీరు ఇవన్నీ మీరు గమనించలేదా? ఈరోజు ఒక వికలాంగుని భూమి కబ్జా చేసినా గానీ మీకు కానబట్టలేదా అని చెప్పేసి అడుగుతున్నా. ఏమన్నా అదే వికలాంగుల భూమి కబ్జా చేసిన వారితో బండారు శ్రావణి గారు ఏమన్నా సంచులు నింపుకుంటే చెప్పండి, మేము కూడా సంచులు నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బుద్ధి ఉండాలా. జేబీఎం భారత్ పార్టీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి ఏదో పోక్స్ ఏ కేసు కింద వెళ్తే ఆ రోజు నడిపుట్టు మీద జేబీఎం భారత్ పార్టీ కోసం కొట్లాడితే ఈరోజు జేబీఎం భారత్ పార్టీ మీద బురజల్లే వేషాలు వేస్తున్నారు. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గమనించాలా. మీరు పేపర్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చారనుకుంటా, ఏమని భూ కబ్జాలను సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యేని కూడా బర్తరఫ్ చేస్తామని. మీరు వెంటనే బండారు శ్రావణి గారిని కూడా బర్తరఫ్ చేయండి. ఒకవేళ బర్తరఫ్ చేయకుండా ఇక్కడ ఉన్న షేక్ శిక్షావల్ గారికి తన భూమి ఇప్పించకుండా మీరు విజయవాడలో ఉన్న టీడీపీ ఆఫీస్ కూడా ముట్టడించడానికి, అలాగే అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి, ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి వెనక రావడం మీకు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలా. బహుజనులందరూ ఏకతాటిపైకి వస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తుంగలకు తొక్కే అవకాశాలు ఉంటాయి. మీరు వెంటనే షేక్ శిక్షావల్ గారికి తన ఆయనకి వెనక్కి ఇప్పించుకోకుంటే మేము ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇల్లు కూడా ముట్టడించడానికి వెనకాడం. అయ్యా, మీరు ఒక వికలాంగుని భూమి కబ్జా చేస్తే ప్రొటెక్షన్ తీసుకొని ఖాళీ చేయాల్సిన బాధ్యతలు మీకున్నాయి. ఆ బాధ్యతలు మరిచి ఈ రోజు గౌరవ గారులున్న ఎంఆర్ఓ కూడా వ్యవహరిస్తున్నారు. మేడం, మీకు ఒకటే చెప్తున్నా, మీకు 48 అవర్స్ టైం, 48 అవర్స్ లోపల మీరు శిక్షావళి భూమి ఇప్పించకపోతే మేమే భూమిలోకి దిగి భూమి విమర్శించాల్సి వస్తుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయి ఒకసారి గమనించాలా. 49 అంటే బుధవారం రోజు ఇదే టయానికి మేము ఎంఆర్ఓ దగ్గరకు వస్తున్నాం. ఎంఆర్ఓ గారు మీరు స్పందించే ఓకే, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీరు తాళాలు వేసి స్ట్రైక్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.